తులసి న్యూస్ కు స్వాగతం. ఉలవపాడు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు, అధికారుల అండదండలతో అక్రమ తవ్వకాలు. ఉలవపాడు మండలం రాజపాలెం గ్రామ చెరువులో అనుమతులు లేకుండానే మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా జోరుగా తవ్వకాలు సాగిస్తూ ఉన్నారు. ఈ విషయంపై కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. దీనివల్ల నియోజకవర్గంలో శాసనసభ్యులకు చెడ్డ పేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఈ స్థాయి అధికారి అండదండలతో మట్టి తవ్వుతూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిని ఎవరికి చేరాల్సినవి వారికి పంపాము, ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అంటూ దురుసుగా సమాధానం చెప్తున్నారని వారు తెలిపారు. డిఈని ఫోన్లో సంప్రదించగా చూద్దాం, పర్మిషన్ కాపీ ఉంది, నేను ఆఫీసు పని మీద వేరే క్యాంప్లో ఉన్నాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశారని సమాచారం. పర్మిషన్ ఉంటే నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు అక్కడ ఉండి తప్పనిసరిగా మార్కింగ్ ఇవ్వాలి. పరిమితికి మించి లోతు తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలి. ఏ కారణం చేత మట్టి తవ్వకం జరుపుతున్నారో లిఖితపూర్వకంగా పర్మిషన్లో పొందుపరచాలి. ఆ కాపీని పంచాయతీ కార్యాలయానికి పంపించాలి. ఆ తరువాతే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ అధికారులు మట్టి మాఫియాతో చేతులు కలిపి అక్రమ తవ్వకాలు జరిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. you